कई गले कन्नु गोटाया नडों लक लक लैक चगटाया మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఆయన వినే పరిస్థితుల్లోనే లేరు. ఆయన చేసిన తప్పు తెలుసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నేను ఈ శుభవార్త చెప్తాను. అప్పటిదాకా నేను చెప్పను యమునా. కానీ ఇది కరెక్టేనా రోజా? కరెక్ట్ ప్రతిసారి కరెక్ట్ కాదు యమునా. ఒక్కొక్కసారి తప్పు కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. చిన్నప్పటి నుండి సీత అగ్ని ప్రవేశం చేసిందని మనం చదువుకున్నాం. కానీ నా కథలో రాముడే అగ్ని ప్రవేశం చేసి పునీతుడై నా దగ్గరికి రావాలి. అప్పుడే ఈ విషయం బాలుగారికి చెప్తాను. ఏంటో రోజా, ఒక కష్టం పోతే ఇంకో కష్టం ఎదురవుతోంది. మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ మీ ప్రేమ కథ ఎప్పుడు చిగురుస్తుందో అదంతా ఆ భగవంతుడికే తెలియాలి. భార్య పక్కనొచ్చి పడుకుంటే అలా షాక్గా లేచారేంటి శ్రీవారు? రండి పడుకుందాం. ఏంటి ఆలోచిస్తున్నారు? నేనేనండి మీ భార్యని. నిద్ర వస్తుంది, రండి పడుకుందాం. నిత్య, దిస్ ఇస్ టూ మచ్. అసలు నువ్వు ఏమని చెప్పి నన్ను పెళ్లి కొప్పించావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకేమన్నా అర్థం అవుతుందా? బాలుగారు, మీరన్నది నిజమే, కాదనడం లేదు. అదంతా దానికి ముందరే చెప్పాను. దాని తర్వాత నా మనసు మారిపోయింది. నా మనసులో మీరే నిండిపోయారు. నన్ను మీరే మార్చేశారు. అసలు ఆఫీస్ పని మీద గెస్ట్ హౌస్కి వెళ్ళాం. అక్కడ మీరేమో మీ ప్రతాపాన్ని చూపించారు. నేనేమో మీకు లొంగిపోయాను. మనం ఎంత కాదనుకున్నా భార్య భర్తలమే కదా. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది మనం ఏం మిస్ అవుతున్నామో. అది జరిగిపోయాక ఇంకా ఈ దూరం ఎందుకు? మీరు నేను భార్యాభర్తలమే కదా. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదా. షట్ అప్ నిత్య, మన మధ్య ఏమీ జరగలేదు. కొత్త నాటకం మొదలు పెట్టావా నాకు తెలుసు. ఏం తెలుసు మీకు? గతంలో ఒకసారి ఇలాగే నాకు మొత్తం అందించి ఫోటోలు తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టావు. ఇది కూడా అలాంటిదే. అసలు మన మధ్య ఏమీ జరగలేదు. నువ్వే అనవసరంగా నన్ను బ్లాక్మెయిల్ చేయకు. బాలుగారు, జరగలేదు 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 అని మీరంటే సరిపోదు. దాని రిజల్ట్స్ చాలా తొందరలోనే తెలిసిపోతాయి కదా.
మొదట్లో ఈ ఎంగిలిస్తరాకు నాకు వద్దని, రోజాతో మీరు ఎంగిలి పడ్డాక నేను టచ్ చెయ్యను అని నేనే అన్నాను. మీరు సెకండ్ హ్యాండ్ అయిపోయారని కూడా అన్నాను. ఇప్పుడు మీరు అవన్నీ కానిచ్చేశాక మన మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి. ఒక రోజాతోనే కదా మీరు ఎంగిలి పడింది. నాకేం ఇబ్బంది లేదు. ఈ నిత్యం మీది, మీ ఇష్టం. రండి బాలుగారు. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి మాల్తి నువ్వు ప్రతిదానికి నా మీద కోపడతావు? అరే, నువ్వు అందంగా ఉన్నావు, నా కళ్ళున్నాయి, నిన్ను చూస్తున్నాను. అది కూడా ఇబ్బందేనా? నువ్వు నన్ను అలా నెగిటివ్గా చూడడం మానేసాయి. అసలు ప్రాపర్టీకి సంబంధించిన డీల్ సెట్ చేసి ఈ ఆస్తులన్నీ మనం క్యాష్ చేసుకుందాం అనుకుంటే ఆ డాక్యుమెంట్సే లేవు. రోజాని బాలుని దూరం చేసే పనిలో ఉన్నాను తప్పితే ఆ డాక్యుమెంట్లను తెప్పిద్దామన్న ఆలోచన లేదండి మాల్తి. చూడు జేపీ, వాటికి సంబంధించిన వర్క్ అంతా అమ్మాజీకి చెప్పాను. అమ్మాజీ తీసుకొని వస్తానంది. ట్రస్ట్లకు సంబంధించిన నాలెడ్జ్ నాకంటే ఎక్కువగా అమ్మాజీకి తెలుసు. తను ఈ పాటికే రావాలి, కానీ ఎందుకు లేట్ అయిందో అర్థం కావడం లేదు. ఓకే, గుడ్. అమ్మాజీ వస్తుంది కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను టెన్షన్ పడుతోంది నిత్య విషయంలోనే. తను ఏదో ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ప్లాన్ రివర్స్ అయితే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది కదా. నువ్వేదో హెల్ప్ చేస్తావనుకుంటే నువ్వు హెల్ప్ చేయడం కంటే ఎక్కువ ఇరిటేషనే తెప్పిస్తున్నావు నాకు. ఓకే, ముందు నువ్వు నా మీద నెగిటివ్ ఆలోచనలు మానేసేయ్ ప్లీజ్. అదంతా కాదు జేపీ, ఈ డీల్ అయిపోగానే నీకు ఎంతో కొంత డబ్బిస్తాను. ఎటైనా వెళ్ళిపో తీసుకొని. ఏంటి మామ్స్, మళ్ళీ మీరు పొద్దునే గొడవ పడుతున్నారా? డాడీనేంటి వెళ్ళిపోమంటున్నావు? తను ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. థ్యాంక్స్ బేబీ. మీ మామ్స్ నన్ను అర్థం చేసుకోవడం లేదు, కానీ నువ్వు నన్ను బాగానే అర్థం చేసుకున్నావు. చూడు బేబీ, జేపీ మీద కాన్సంట్రేషన్ తగ్గించు. నేను చెప్పినట్టు విను. బాలు సంగతేంటి? తనిప్పుడు ఎలా ఉన్నాడు? తన మానసిక పరిస్థితి ఏంటి? మామ్స్, ఇంకే ఉంది, మేమిద్దరం పూర్తిగా కలిసిపోయామని బాలు మైండ్లో ఫిక్స్ అయిపోయేలా చేశాను. తను పెద్ద శ్రీరామచంద్రుల్లో ఫీల్ అవుతూ ఉంటాడు కదా. అసలేం జరిగిందో అర్థం కాక గిల్టీ ఫీలింగ్తో రోజాకి మొహం ఎలా చూపించాలా అని బాధపడుతూ రాత్రంతా కుమిలిపోతూ నిద్రపోకుండా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే పడుకొని ఉంటాడు. వదిలే బేబీ. ఏంటి మాల్తి, ఎంతసేపు వాళ్ళ సంగతి ఆలోచిస్తున్నావేంటి? అరే, అమ్మాజీ ఇంకా రాలేదేంటి? కనీసం ఫోన్ చేద్దామన్న ఆలోచన లేదా? చూడు చెప్పి, నువ్వు చెప్పింది చేయడానికి నేను ఇక్కడికి పిలవలేదు. నేను చెప్పింది చేయడానికే నువ్విక్కడున్నావు. అమ్మాజీ వస్తుంది, వెయిట్ చేద్దాం. రోజా, రోజా, చెప్ప పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాం? ఆగు ఆగు రోజా. యమున, నన్ను ఆపొద్దు. నేను నా ఇంటికి వెళ్తున్నాను. ఏంటి రోజా కొంప ముంచేలా ఉంది? అమ్మో, ఏంటి రోజా, నా ఇంటికి అంటున్నావేంటి? అవును యమున, అక్కడ నా భర్త ఉన్నాడు. నా కడుపులో బిడ్డ పెరుగుతోంది.